హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు పిల్లల లంచ్ బాక్స్‌కి చాలా త్వరగా అలాగే టేస్టీగా ఉండే రైస్ అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను. గెట్ రెడీ. ముందుగా వెజిటేబుల్స్‌ని మన ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే వాటినైతే వెజిటేబుల్స్‌ని తీసుకున్నాను. ఈ సీజన్‌లో మాకైతే ఎక్కువగా కందికాయ బాగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ కందికాయ గింజల్ని తీసుకున్నాను. అలాగే మిగతా వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిలు అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ముందుగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అలసంద ముక్కలు అలాగే క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్‌ని వేసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఉండే వేరే ఏవైనా వేసుకోవచ్చు. మీ పిల్లలు ఇష్టంగా తినే వెజిటేబుల్స్ అయినా సరే వాటిని వేసుకోవచ్చు. అలాగే ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కందికాయ గింజల్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇప్పుడు వేసుకోవాలి. అలాగే కొంచెం మెంతి కూర అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ సీజన్లో మెంతి కూర కూడా చాలా బాగా దొరుకుతుంది కదా! దాన్ని కూడా పిల్లలైతే డైరెక్ట్‌గా తినలేరు కాబట్టి ఇలా రైస్‌లో వేస్తే బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని వీటిని కొంచెం మెత్తబడేంత వరకు ఈ కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా కొంచెం ఉడికిందండి. ఇంకా కాసేపు ఉడకాలి. ఈ ముక్కలు చాలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా! ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇప్పుడు నేను ముందుగానే కడిగి అలాగే నానబెట్టేసుకున్నాను రైసు. ఇప్పుడు ఈ రైస్‌ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఈ రైస్ ఉడకడానికి తగినంత వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుంటే రైస్ అయితే ఉడుకుతుందండి. చూసారు కదా! ఇలా 70% రైస్ ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకుని కూడా వేసుకొని ఇంకొకసారి కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని సిమ్‌లో ఉడికించుకోవాలి. చూసారు కదా! ఇప్పుడైతే మన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిందండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ బాక్స్‌లోకి మనం కూడా చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.